మరింత మెరుగవుతాయి. అంటే నేను చూస్తుంటే ఇందాక చూసిన 1290 కోట్లు ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టుకి లాస్ట్ ఎలక్షన్లు తీసుకుంటే మన ప్రకాశం జిల్లాని 2000 కోట్లు ఖర్చు పెట్టారేమో అందరూ కలిపి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 150 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. అంటే డబ్బు ఉంది ఇక్కడ మన ప్రకాశం జిల్లా, కాకపోతే అది ప్రజలకి వెళ్ళట్లా, పైపైన జరుగుతుంది. మీరు కనుక నన్ను నమ్మి మన కూటమి ప్రభుత్వాన్ని నమ్మితే నాకు కొంచెం సమయం కావాలి. మీ తరపున పోరాటం చేయడానికి నాకు కొంచెం సమయం కావాలి. అందుకని ఉపాధి అవకాశాలు మనకు వచ్చేలాగా ఇంత ఒక ఎలక్షన్కి 150 కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు ఒక ప్రాజెక్టు ఫినిష్ చేయడానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే వెలిగొండ ప్రాజెక్టు ఆ భూపరిహారానికి ఇవ్వగలిగితే మనం ప్రాజెక్ట్ అయిపోద్ది. కానీ వాటి డబ్బులు లేక ఇట్లా అయిపోద్ది. దానికి ఏంటంటే డబ్బులకి ఆశ పడకుండా, మీరు ఎన్నికల్లో డబ్బులు పెట్టుకొని గెలవండి, అభ్యంతరం లేదు. కానీ మీరు గెలిచినా డబ్బులు పెట్టి గెలిచినా కానీ ప్రజలకు ఉపయోగపడేలా పాలన జరిగితే అది నేను దాన్ని కూడా వదిలేయచ్చు. అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి అంటే ఈ రోజున పొలిటికల్ ప్రాసెస్ డబ్బులు పెడితే తప్ప ఎలక్షన్లు గెలిచే పరిస్థితుల్లో లేదు. కానీ డబ్బులు పెట్టి ప్రజలకి సేవ చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే ఉన్న లోపల వ్యవస్థ చాలా లోపలికి వెళ్ళిపోయింది. డబ్బు పరంగా చేస్తే తప్ప ఎలక్షన్లు రావాలి. నేను కోరుకుంటుంది యువత కనుక మీరు ఇదే ఉత్సాహం, ఇదే శక్తి గత ఎన్నికల్లో ఎలా ఇచ్చారో పాలనలో కూడా మీరు అదే గనక ఇవ్వగలిగితే, అదే భరోసా గనక మీరు చూపించగలిగితే ఈ మనకి వలసలు లేని ప్రకాశం జిల్లాని నేను కోరుకుంటున్నాను. సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లాని కోరుకుంటా ఉన్నాను. దానికి కావాల్సిందల్లా మీ ఆశీర్వాదాలు కావాలి, మీ అండదండలు కావాలి. అలాగే కూటమి ప్రభుత్వం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది, పరస్పర గౌరవం ఉంది. ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది. కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి. పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది, క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వటం, అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకు గౌరవం ఇవ్వటం, లేదా అందరం కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం. సమస్యలు వస్తాయి, ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటిని అధిగమించి ముందుకెళ్ళటమే మన లీడర్షిప్ క్వాలిటీ. అందుకని దయచేసి అందరం, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే పదే చెప్తా ఉన్నాను. దేనికి చెప్తున్నానంటే ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు, వాళ్ళు రారని మాకు తెలుసు. కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీక్కుంటా లాక్కుంటా తిట్టుకుంటా, అంటే ఒక సామెత ఉంటుంది కదా, తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారు. అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు పొడుచుకుంటా ఉంటే వేదిక పైన నాయకులకు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత, మీరు మా మీద భరోసా పెట్టారు. మీరు లేకపోతే 151 సీట్స్ అవుట్ ఆఫ్ 175 ఎలా వస్తాయి? 94% స్ట్రైకింగ్ రేట్, 93% కూటమికి, జనసేనకి 100% స్ట్రైకింగ్ రేట్. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను, కూటమికి కూడా ఇదే చెప్తున్నాను, కూటమి నాయకులందరికీ కూడా. దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం చాలా అవసరం, ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం. నేను గతంలో కూడా చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా, చాలా బలమైన పార్టీ, దాన్ని గొడవ పెట్టకండి, అలా ఇంత నేను గౌరవించాను. అంటే మీకు అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటాం. ప్రతికూలత పరిస్థితుల్లో మీరేంటి, ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి, అది కదా. అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు, తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు.